హలో సుధీర్ గారు. నమస్కారం అండి. నమస్తే సార్. పిల్లల్లో మనం చూస్తా అండి, చాలామందిలో ఒకలాంటి మైండ్ సెట్ కనుకుంటే లైఫ్ నిజంగా డెవలప్ అవుతుంది అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలామంది స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇన్స్టిట్యూట్ నుంచి చాలామంది స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని బయటకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఏ మైండ్ సెట్ ఉంటే పిల్లాడు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందంటారు? సో ఏ మైండ్ సెట్ ఉంటే సక్సెస్ అవ్వాలి అనేది తెలియాలి అని అంటే ఫస్ట్ అసలు జనరల్గా ఎటువంటి మైండ్ సెట్స్ ఉంటాయి మేము రోజు చూస్తూ ఉంటాం కాబట్టి వాటిని జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను. అయితే ఫస్ట్ నేను నార్మల్ పబ్లిక్లో ఎలా ఉంటుంది మనలాగా, తర్వాత స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు స్పెషల్గా వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఇది డిస్కస్ చేసి తర్వాత కంక్లూజన్కి వస్తే బాగుంటుందండి. ఓకే ఓకే. జనరల్ పబ్లిక్లో 3 రకాలు మేము అబ్జర్వ్ చేసింది, అంటే ఇదంతా మా ఎక్స్పీరియన్స్ తోటి అబ్జర్వేషన్ తోటి చెప్తున్నది. ఫస్ట్ది తక్కువ ఆలోచిస్తూ ఉంటారు, స్మాల్ మైండ్ సెట్. అంటే దాన్ని తెలుగులో మనం కుంచితత్వం అంటాం. ఆలోచన తక్కువ ఉంటుంది, రిస్క్ తీసుకోవటానికి అస్సలు ఇష్టపడరు, టార్గెట్స్ కూడా ఏమీ ఉండవు, భారీ లక్ష్యాలు కానీ అసలు లక్ష్యం అంటూ కూడా ఏమి ఉండదు. ఉన్నాము, రోజుకు 3 పూటలు తింటున్నాము, 3 పూటలకు కావాల్సింది ఉంది, నడుస్తుంది బండి, ఇంతే. నడుస్తుంది కాబట్టి దీన్ని మరీ మనం వెళ్ళి ఎట్లా అంటే వీళ్ళు పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్ళు తాగటం బెస్ట్, ఈ టైప్లో ఉంటారు. చాలా చాలా తక్కువ ఆలోచిస్తారు, టార్గెట్స్ ఏమి ఉండవు, లక్ష్యాలు ఏమీ ఉండవు. నెగిటివ్ మైండ్ సెట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అట్లా ఉంటుందంటే వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేసి మనం ఏదైనా చేస్తే ఫెయిల్ అవుతామేమో అనే భయం, కష్టపడితే ఇంత కష్టం చేసిన తర్వాత రిజల్ట్ రాకపోతే మన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది కదా అనే భయం. ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది జనరల్గా. సో నెగిటివ్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో. రెండోది మీడియం లెవెల్, మిడిల్ సెట్ అనమాట, మిడిల్ మైండ్ సెట్. మిడిల్ మైండ్ సెట్లో ఏంటి అని అంటే కాంబినేషన్ ఉంటుంది, యావరేజ్. వాళ్ళది ఎలా ఉంటుంది అని అంటే మనం పుట్టాము, మనం ఏదో ఒకటి కొంచెం కష్టపడ్డాము అని అంటే కొద్దిగా ఏదైనా సాధించవచ్చు మనం. టార్గెట్స్ ఉంటాయి వాళ్ళకి, టార్గెట్స్ ఉంటాయి కానీ మరీ హై లెవెల్ టార్గెట్స్ అనేవి ఏమీ ఉండవు. ఒక 2 స్టెప్స్ లైఫ్లో ఎదగటానికి కావలసినటువంటి లక్ష్యాలను మాత్రమే పెట్టుకుంటారు. కష్టపడతారు, కాకపోతే హై లెవెల్ థింకింగ్ ఉండదు వాళ్ళలో. కొంచెం కష్టపడతారు, వీళ్ళల్లో కూడా అప్పుడప్పుడు నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. అంటే రిస్క్ టేకింగ్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయి ఉంటుందో టూ మచ్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు వాళ్ళు. వాళ్ళ ఎబిలిటీకి సంబంధించి కొంత కష్టపడి కొంత సక్సెస్ చూస్తారు. ఇది మిడిల్ మైండ్ సెట్ లెవెల్. రెండోది హై మైండ్ సెట్. సో నెక్స్ట్ థర్డ్ మైండ్ సెట్, ఇది గ్రేట్ మైండ్ సెట్ అనమాట. వీళ్ళది ఎలా ఉంటుంది అని అంటే మనం పుట్టాము అని అంటే మన వల్ల మన ఫ్యామిలీకి మంచి జరగాలి, ఫ్యామిలీ స్ట్రక్చర్లో మన పేరు అనేది నిలిచిపోవాలి. లైక్ ధీరుభాయ్ అంబానీ గారు కానివ్వండి, ఒక్క పర్సన్ వల్ల ఫ్యామిలీ అంతా సెట్ అయిపోయింది. సో ఇది గ్రేట్ మైండ్ సెట్. అలా ఉంటారండి. ధీరుభాయ్ అంబానీ గారు అనేది ఫేమస్ అయ్యారు కాబట్టి, వరల్డ్ పాపులర్ కాబట్టి నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నా. అలాంటిది ఖచ్చితంగా మీరు ఆలోచించుకోండి, మీ ఊర్లో కూడా ఒక పర్సన్ ఉంటారు, మా ఊర్లో కూడా ఒక పర్సన్ ఉంటారు, లేదా మన సర్కిల్లో మీకు తెలిసిన వాళ్ళలోనో నాకు తెలిసిన వాళ్ళలోనో ఒక పర్సన్ ఉంటారు. వాళ్ళ థాట్స్ అనేవి గ్రేట్ థాట్స్ ఉంటాయి. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అని అంటే రిస్క్ ఎక్కువ తీసుకుంటారు, వాళ్ళ విజువలైజేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీని ఇంకొక లెవెల్లోకి తీసుకెళ్ళిపోవాలని చూస్తారు. వీళ్ళ వల్ల సొసైటీకి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఊరికి, ఆయనతో ఉన్నటువంటి రిలేటివ్స్కి, వీళ్ళందరికీ ఏదో ఒక మంచి చేయాలి అనే కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది, టార్గెట్స్ ఎక్కువ ఉంటాయి, గోల్స్ ఎక్కువ ఉంటాయి, ఆలోచన పరిధి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది జనరల్ పబ్లిక్లో ఉండేది. ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చినట్లయితే స్టూడెంట్స్కి, ఇది ఇప్పుడు వరకు మాట్లాడుకున్నది నార్మల్ పబ్లిక్. ఇప్పుడు స్టూడెంట్స్ గురించి మాట్లాడినట్లయితే స్టూడెంట్స్లో కూడా మేము 3 రకాలుగా అబ్జర్వ్ చేస్తామండి. ఒకటి, ఫస్ట్ కేటగిరీ ఏంటి అని అంటే వాళ్ళది సెల్ఫ్ మేడ్లో ఉంటారు, ఎక్స్ప్లోర్ చేసుకునే ప్రాసెస్లో ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళకి ఏం తెలుసో వాళ్ళకి బాగా వచ్చు, వాళ్ళకి ఏం వచ్చు అనేది వాళ్ళకి తెలుసు. సో వాళ్ళకి తెలిసిన దాని మీద వాళ్ళకి మంచి కమాండ్ ఉంటుంది.
క్లాస్ రూమ్లో కానివ్వండి, లేదా ఏదైనా డిస్కషన్లో కానివ్వండి, మనం ఏదైనా పెట్టుకున్నప్పుడు దే విల్ కమ్ ఫార్వర్డ్. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు అనేది వాళ్ళకి బాగా ఐడియా ఉంది కాబట్టి ఆ టాపిక్ మీద గనక ఏదైనా సబ్జెక్ట్ డిస్కషన్ వచ్చినా ఇమ్మీడియట్గా ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళకి తెలిసింది బలంగా చెప్తారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. ఇది ఒక కేటగిరీ. సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్లో ఉండేది కాంపిటేటివ్ మైండ్ సెట్ ఉంటుంది. కాంపిటేటివ్ మైండ్ సెట్లో వాళ్ళకి ఏమి వచ్చో అంటే వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్ ఏంటో వాళ్ళకి తెలుసు, అట్ ది సేమ్ టైం వాళ్ళ నెగిటివ్ పాయింట్ ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. సో స్ట్రాంగ్ పాయింట్ మీద డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు దేనిలో అయితే వీక్గా ఉన్నారో అది తెలుసుకోవటానికి కూడా ఇష్టపడతారు, నేర్చుకోవడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్, నేర్చుకోవటానికి కూడా ఇష్టపడతారు. ఎందుకంటే తగ్గకూడదు. ఎస్, హెల్దీ కాంపిటీషన్ మాత్రం డెఫినెట్గా కరెక్ట్, ఛాలెంజ్ ఫేస్ చేయాలి అనే మోడ్లో. సో ఇందులో ఫస్ట్ కేటగిరీలో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారు అని అంటే వాళ్ళకి తెలిసిన దాన్ని పక్కన వాళ్ళకి చెప్పటానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి స్ట్రాంగ్గా ఉన్నది ఏరియా అనేది వాళ్ళకి తెలుసు. ఎక్స్ప్లోర్ చేసుకోవటానికి, వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవటానికి, అంటే ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఈ గ్రూప్లో నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని చెప్పటానికి వాళ్ళు ఇష్టపడతారు. బట్ రిసీవింగ్లో అంటే వాళ్ళకి తెలియని కాన్సెప్ట్ ఏదైనా నేర్చుకోవాలి అని అంటే కొంచెం రిజిడ్నెస్ వస్తుంది. సెకండ్ పాయింట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటిది కాంపిటేటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి తెలిసింది బలంగా చెప్తారు, తెలియంది నేర్చుకోవటానికి కూడా ఇష్టపడతారు. ఇది రెండో కేటగిరీ. మూడో కేటగిరీలో సోషల్ మైండ్ సెట్ లాగా ఉంటుంది వాళ్ళది. సోషల్ మైండ్ సెట్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉన్నప్పుడు డిస్కషన్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు, ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్ లాగా ఫామ్ అవుతారు, గ్రూప్ స్టడీస్ ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి తెలిసింది పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇన్ కేస్ దానిలో కనుక ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసుకుంటారు. ఆ యాక్సెప్టెన్సీ అనేది అందరిలో ఉండదండి. అవును, ఎందుకంటే ఈగో గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా కలవాలన్నా కూడా కష్టమే, అక్కడ కలిస్తే దాని లెవెల్ వేరే ఉంటుంది. లైక్ మైండెడ్ పీపుల్ అని అంటాం. ఈ లైక్ మైండెడ్ పీపుల్ కనుక ఒక గ్రూప్లో ఉంటే వాళ్ళకి తెలిసింది పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ సబ్జెక్ట్ని డెవలప్ చేసుకుంటారు. సబ్జెక్ట్ అనే కాదు, ఈవెన్ మన రెగ్యులర్ లైఫ్లో మనం బిహేవియర్ కానివ్వండి, సబ్జెక్ట్ ఒక్కటనే కాదు అన్ని ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసుకుంటారు. వీళ్ళేంటి అని అంటే అకాడమిక్స్ ఒక్కటే కాకుండా మిగిలిన వాటి మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు, లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, అన్నీ డిస్కస్ చేసుకుంటారు, పర్సనల్స్ దగ్గర నుంచి మొత్తం డిస్కస్ చేసుకుంటారు. ఇలా వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ పక్కన వాళ్ళని ఇంప్రూవ్ చేస్తూ యాజ్ ఎ గ్రూప్గా డెవలప్ అవడానికి ట్రై చేస్తారు. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళల్లో ఎక్కడో ఒక చోట కొంత మిస్ అవుతూ ఉంటుంది. యాజ్ ఏ టీచర్గా కానివ్వండి, వెల్విషర్గా కానివ్వండి, యాజ్ ఏ గైడ్గా కానివ్వండి, మన డ్యూటీ ఏంటి అని అంటే వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారు, ఎక్కడ తప్పు చేస్తున్నారు, వాళ్ళ గ్రూప్లో ఏంటి లాగింగ్ అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళని కరెక్ట్గా రైట్ పాత్లో కనుక మనం గైడ్ చేస్తే, వాళ్ళని కనుక డ్రైవ్ చేస్తే గ్రూప్ మొత్తానికి సక్సెస్ అనేది వస్తుందండి. ఆ సక్సెస్ ఎలా వస్తుంది అని అంటే అందరికీ ఒకేసారి వస్తుంది, ప్లస్ ది బెస్ట్ వస్తుంది. ఎలా సార్ అదే? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తాను. ఓకే, ఇది జస్ట్ ఎక్స్పెరిమెంట్ కాదు, ఇది జనరల్గా మనకు జరిగేటటువంటిది. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో గ్రూప్లో అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి, కానీ ఐదో తనం మిస్ అయింది అన్నట్టుగా అన్నీ ఉంటాయి, ఏదో ఒక చిన్నది మిస్ అవుతూ ఉంటుంది. ఒక్క ఐడియా, ఒక్క థాట్ ప్రాసెస్, మీరు దీన్ని ఇలా కూడా చేస్తే బాగుంటుంది అని ఒక గైడ్గా మనం ఒక్క చిన్న హెల్ప్ చేస్తే వాళ్ళకి గ్రూప్ మొత్తానికి కూడా షేప్ వచ్చేస్తుందండి. ఎలా వస్తుంది అనేది సైంటిఫిక్గా కూడా మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం చేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. షూర్ సార్. నాగరాజ్ గారు, వీళ్ళందరూ స్టూడెంట్స్ అండి, వీళ్ళందరికీ కష్టపడే తత్వం ఉంది, లైఫ్లో ఒక పొజిషన్లోకి వెళ్ళాలి అనే లక్ష్యం ఉంది, అన్నీ చేస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఐడియా ఉంది, టీం వర్క్ చేసే ఎబిలిటీ ఉంది, అన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళు రీచ్ అవ్వాల్సిన పొజిషన్కి ఒక చిన్నది ఏదో మిస్ అవుతుంది. ఒక టీచర్గా, ఒక గైడ్గా
మన డ్యూటీ ఏంటి అని అంటే వాళ్ళు రీచ్ అవ్వాల్సిన పొజిషన్కి వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు, ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, దానికి రీచ్ అవ్వటానికి మన సైడ్ నుంచి మనం ఒక ఐడియా ఇవ్వాలి, ఒక సజెషన్ ఇవ్వాలి. ఆ ఐడియా నేను ఇచ్చాను అని అనుకుంటే వాళ్ళు కావాల్సినటువంటి పొజిషన్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సో యాజ్ ఎ టీచర్గా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏదైతే మిస్ అవుతున్నారో వాళ్ళు కావాల్సిన పొజిషన్కి రీచ్ అవ్వటం కోసం ఆ ఐడియా ఒక్కటి థాట్ ప్రాసెస్ చేంజ్ చేస్తున్నారు అంతే. వాళ్ళకు ఒక ఐడియా ఇస్తున్నాను, వాళ్ళ థాట్ ప్రాసెస్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వాళ్ళల్లో వాళ్ళే టీం వర్క్ చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన పొజిషన్కి వాళ్ళు రీచ్ అవ్వాలి. చూడండి, ఒక్క ఐడియా మాత్రమే మనం ఇచ్చాము, టీం వర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళే హెల్ప్ చేసుకుంటున్నారు. మనం ఇచ్చిన ఒక్క చిన్న ఐడియా నుంచి వాళ్ళు రీచ్ అవ్వాల్సిన పొజిషన్కి వాళ్ళే రీచ్ అయిపోతున్నారు. స్టార్స్లా తయారవుతున్నారు సార్. ఫైనల్గా అందరూ కలిసి ఒక స్టార్ లాగా తయారవుతున్నారు. సో స్టూడెంట్స్లో ఆ ఎబిలిటీ ఉంది. వీళ్ళు సక్సెస్ అవుతారు, వీళ్ళు సక్సెస్ అవరు అని అంటూ ఏమీ ఉండదండి. వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిటీ ఏంటి, వాళ్ళకి కావాల్సినటువంటి పొజిషన్ ఏంటి, వాళ్ళు ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నారు, దానికి వాళ్ళు కష్టపడుతున్నారా, సబ్జెక్ట్ ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేసుకుంటున్నారా, పర్సనాలిటీని మార్చుకుంటున్నారా, గ్రూప్గా చదువుకుంటున్నారా. గ్రూప్గా చదువుకున్నప్పుడు డెఫినెట్గా ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది. ఒక గైడ్గా, ఒక టీచర్గా మనం ఐడెంటిఫై చేయాల్సినది. మీ ఇన్స్టిట్యూట్లో అది ఇస్తారు కాబట్టి. ఎస్, ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారు, దీన్నే మనం సెల్ఫ్ పోస్ట్ మార్టం అని అంటాం. చేసేది అందరం మనుషులు, అందరం తప్పులు చేస్తూనే ఉంటాము. మనం చేసిన తప్పేంటో తెలుసుకోవాలి, ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దానిలో నుంచి బయటికి రావటానికి మనం ప్రయత్నించాలి. సో వాళ్ళకు వాళ్ళు చదువుకునే దానికంటే ఒక టీచర్ దగ్గరికి వచ్చినప్పుడు, ఒక కోచింగ్ సెంటర్ దగ్గరికి వచ్చినప్పుడు మేము వాటిని ఐడెంటిఫై చేస్తాం మా ఎక్స్పర్టైజ్ ద్వారా. ఎక్స్పీరియన్స్ వేరు, ఎక్స్పర్టైజ్ వేరు. ఎక్స్పర్టైజ్ ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏం మిస్ అవుతున్నారో అది వాళ్ళకి ఇగ్నైట్ చేస్తున్నాం. వాళ్ళల్లో వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టే టీం వర్క్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన పొజిషన్కి వాళ్ళు రీచ్ అయిపోతారు. సో నాగరాజ్ గారు, స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్కి వచ్చినప్పుడు ఎబిలిటీని బట్టి వీళ్ళకి ఉద్యోగం వస్తుంది, వీళ్ళకి ఉద్యోగం రాదు అని అయితే ఏం చెప్పలేమండి. అందరికీ అంటే ఉద్యోగం తెచ్చుకునేటటువంటి క్యాపబిలిటీ, ఆ స్కిల్ సెట్ ఉంటుంది. కాకపోతే యాజ్ ఎ టీచర్గా మనం వాళ్ళని రైట్ పాత్లో డ్రైవ్ చేయాలి. వాళ్ళ స్కిల్ సెట్ని బట్టి వాళ్ళు ఎక్కడ ఏది మిస్ అవుతున్నారో కోచింగ్ సెంటర్లో యాజ్ ఎ టీచర్గా మేము అది ఇస్తున్నాము. కాబట్టే వీళ్ళందరూ స్టార్స్ లాగా బయటకు వస్తున్నారు. శ్రీధర్ సిసిఈ ఈజ్ రిజల్ట్ సూపర్ స్టార్. ఎందుకంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో 50% అండ్ ఎబో జాబ్స్ శ్రీధర్ సిసిఈ స్టూడెంట్సే ఉన్నారు. దేనికి రీజన్ అని అంటే ఇదే. ఇంతకుముందు డిజార్డర్లో ఉన్నారు, సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఒక ఆర్డర్ లేకుండా కష్టపడుతూ ఉన్నారు, కానీ రిజల్ట్ రావట్లేదు. అవును, వాళ్ళకి ఒక ఐడియా మాత్రమే ఇచ్చాం. థాట్ ప్రాసెస్ చేంజ్ చేశారు. థాట్ ప్రాసెస్ చేంజ్ చేయటం వల్ల వాళ్ళు రీచ్ అవ్వాల్సిన పొజిషన్లోకి వాళ్ళు రీచ్ అయిపోయారు. కొంతమంది 3 నెలల్లో సక్సెస్ అవుతున్నారు, కొంతమంది 4 నెలల్లో సక్సెస్ అవుతున్నారు. డిపెండ్స్ అండి. బట్ లైక్ మైండెడ్ పీపుల్లో కష్టపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కనుక ఒక చిన్న థాట్ ప్రాసెస్ చేంజ్ చేసినా ఆ రిజల్ట్ మీరు చూడగలుగుతున్నారు కాబట్టి అంత పెద్ద సక్సెస్ రేట్ ఉంది. ఎస్, లైక్ మైండెడ్ పీపుల్ ఉండాలి, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి. పక్కన వాళ్ళు లో ఫీల్ అవుతున్నప్పుడు మిగిలిన టీం మెంబర్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ యాజ్ ఎ టీమ్ వర్క్ తోటి అందరూ సక్సెస్ అనేది చూడాలి. సో అందుకని లైక్ మైండెడ్ పీపుల్ తోటి ఫ్రెండ్షిప్ అనేది, గ్రూప్ స్టడీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ సార్. నిజంగా మీరు స్టూడెంట్స్లోనే సూపర్ స్టార్స్ని ఏ విధంగా తయారు చేస్తున్నారని చెప్పడానికి ఒక చిన్న థాట్ తోటి, మైండ్ సెట్ తోటి ఆ చేంజెస్ చూసి మేము రిజల్ట్ చూస్తున్నాము. అండ్ ఇవాళ ఎక్కువ సక్సెస్ రేట్ ఉండటానికి కారణం కూడా అదే అని చెప్పేసి చెప్పడానికి గ్రేట్ ఎక్స్పెరిమెంట్ని, గ్రేట్ నాలెడ్జ్ని మీరు మాకు ఇవ్వటం జరిగింది. నేనే సార్ ప్రతి ఇన్స్టిట్యూట్లో ఏ విధంగా ఉంటుందనే దాని మీద కంపేర్ చేసి చూస్తే ఇక్కడ మాత్రం ది బెస్ట్ రిజల్ట్ రావడానికి ఇదే అని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. మీరు మైండ్ సెట్కి సంబంధించినటువంటి వాటిల్లో చెప్పేటప్పుడు ఫస్ట్ 3 టైప్స్ ఆఫ్ మైండ్ సెట్ చెప్పారు. స్మాల్ మైండ్ సెట్, యావరేజ్ మైండ్ సెట్, గ్రేట్ మైండ్ సెట్. గ్రేట్ మైండ్ సెట్లో ఎప్పుడూ కూడా మనం అవకాశాలు క్రియేట్ చేసేటువంటి వాళ్ళని చూస్తాము. ఆ అవకాశాలు క్రియేట్ చేసేదే
శ్రీధర్ సిసి ఇన్స్టిట్యూట్ కాబట్టే. సో దాంతోపాటు కంపారిజన్కి వచ్చేటప్పటికి స్టూడెంట్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఇందాక మీరు చెప్పినట్లు 3 టైప్స్ ఆఫ్ మైండ్ సెట్. కొంతమంది సెల్ఫ్ ఎక్స్‌ప్లోరేషన్‌లో సెల్ఫ్ మేడ్ ఉంటారు. ఇంకొంతమంది కాంపిటేటివ్ మైండ్ సెట్‌తో వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళలో ఎక్కువగా సక్సెస్ అయ్యేది సోషల్ మైండ్ సెట్. Correct. ఎలా అంటే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ ఒక చోట కలిసి సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఓపెన్ డిస్కషన్ ఉంటుంది. ఆ ఓపెన్ డిస్కషన్‌లో మీలాంటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడైతే పడతారో, కొంతమంది ఇన్స్టిట్యూట్ మానేసి హాస్టల్లోనే ఉండిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రాసెస్‌లో నేను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను నేను. అనుభవంతో చెప్తున్నాను కాబట్టి. సో మీరు ఎప్పుడైతే ఒక చిన్న థాట్ ప్రాసెస్‌ని బెండ్ చేసి స్టార్ట్ చేశారో, అందరూ స్టార్స్‌లో ఇలా ఈక్వల్ రిజల్ట్ చూడటం జరిగింది. అందులో అదే కనిపిస్తుంది మనకు ఆ స్టార్‌లో కూడా. అవును. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. సో చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఇన్స్టిట్యూట్ తరపున. కొంతమంది 3 మంత్స్‌లోనో 4 మంత్స్‌లోనో ఇలానే థాట్ ప్రాసెస్ చేంజ్ చేసి గవర్నమెంట్ జాబ్ తోటి బయటికి వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ని సంప్రదించడం ద్వారా మమ్మల్ని రీచ్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక శ్రీధర్ సిసి ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వి మీకుండేటువంటి డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ అనేది వితిన్ మంత్స్లో క్రాక్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఆ ప్రాసెస్ అంతా కనుక్కొని జాయిన్ అవ్వాలి అనుకుంటే దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సో ఎవరు ఎక్కడి నుంచైనా అప్రోచ్ అవ్వచ్చా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? డెఫినెట్గా మాకు ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుందండి. ఏ బ్రాంచ్లో స్టూడెంట్ అయినా వాళ్ళకి కష్టం కలిగితే ఫీడ్బ్యాక్ అని వాళ్ళ అకౌంట్లోనే ఉంటుంది. అది కనుక పెడితే దాన్ని నేనే చదువుతాను. అవసరాన్ని బట్టి ఫోన్ చేసి కూడా పిల్లోడికి కష్టం బాగా ఎక్కువ ఉంది అంటే నా అంతటి నేను ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. గ్రేట్ సార్. ఆ ఫీడ్బ్యాక్లన్నిటికీ ఆన్సర్ కూడా నేనే పెడతానండి. అదే అండి. ఒక్కొక్క టీచర్గా కాకుండా ఫాదర్హుడ్ నేచర్ తోటి Yes. స్టూడెంట్స్ని గైడ్ చేస్తారు. డెఫినెట్గా అండి. మేము మా పిల్లలతో నిజం చెప్తున్నాం, ఎవరు నమ్మరు. మేము మా పిల్లలతో గడిపే టైం కన్నా ఈ పిల్లలతో గడిపే టైం ఎక్కువ అండి. ట్రూ సార్. నా మార్నింగే చూశాను ఇందాక. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. థ్యాంక్ యూ.